పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 13వ వాక్యం చివరి భాగం నేను చదువుతాను. శూరుడు ఖడ్గము ప్రయోగించున్నట్లు నేను నిన్ను ప్రయోగింతును. మరలా చదువుతున్నాను చూడండి. శూరుడు ఖడ్గము ప్రయోగించున్నట్లు నేను నిన్ను ప్రయోగింతును. 14వ వాక్యం, యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును. అందరు తలలపైకి చూడండి. ఫిబ్రవరి మాసానికి ప్రభు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి వాగ్దానం, శూరుడు ఖడ్గము ప్రయోగించున్నట్లు నేను నిన్ను ప్రయోగింతును. మరల చెప్తున్నాను, అందరు గుర్తుపెట్టుకుని మీరు కూడా ఒకసారి గట్టిగా గంభీరంగా చెప్పండి. శూరుడు ఖడ్గము ప్రయోగించున్నట్లు నేను నిన్ను ప్రయోగింతును. అందరూ ఒకసారి సంతోషంగా చెప్తారా? గట్టిగా నోరు తెరిచి. ఈ ఫిబ్రవరి మాసంలో ప్రభు నాతో మాట్లాడినటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానం, ఒక శూరుడు, మైటీ మ్యాన్, శక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి, బలవంతుడైనటువంటి ఒక యోధుడు తన ఖడ్గాన్ని, తన చేతిలో ఉన్నటువంటి ఆయుధాలను ఏ రీతిగా ఉపయోగిస్తాడో, ఏ రీతిగా ప్రయోగించి విజయాన్ని స్వతంత్రించుకుంటాడో, ఆ రీతిగా నేను నిన్ను వినియోగించబోతున్నాను, ప్రయోగించబోతున్నాను అని దేవుడు మనతో అభయము ఇచ్చుచున్నాడు. మరో చిత్రమైనటువంటి మాట మనం చదువుకున్నాం 14వ వాక్యంలో. ఎవరినైతే దేవుడు ఖడ్గము వలె ప్రయోగించబోతా ఉన్నాడో వారికి పైగా, వారికి మీదుగా సర్వశక్తి కలిగినటువంటి దేవుడట ప్రత్యక్షమవుతాడు అని ఒక చక్కని మాట వ్రాయబడింది. ఇదే మాట ఏబు గ్రంథంలో కూడా రాయబడింది. ఆయన రహస్యం వారి గుడారముల మీద ఉన్నది. దేవుని యొక్క రహస్యము, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క మహిమా మేఘము ఈ మాసమంతా మీ అందరికీ పైగా, మనందరికీ పైగా ప్రత్యక్షమగునుగాక. అందరి విశ్వాసంతో గట్టి చెప్పుకోండి ఆమేన్. దేవుని యొక్క మహిమా మేఘం మనందరి పైగా ప్రత్యక్షం కాబోతుంది. దేవుడే మిమ్మలను కనుపాప వలె కాపాడతాడు. మీ మార్గమంతట్లో మీకు తోడుగా ఉంటాడు. ఆయన ఆసక్తి కలిగినటువంటి యోధుడి వలె, సర్వశక్తి గల యోధుడి వలె, పరాక్రమము కలిగినటువంటి యోధుడి వలె, యుద్ధశూరుడైనటువంటి యోధుడి వలె, మహాశూరుడైనటువంటి వ్యక్తి వలె మీకు తోడుగా ఉండి అన్ని విషయాలలో మిమ్మలను ఆయన చేతిలో ఘనమైనటువంటి పాత్రగా, బలమైన సాధనంగా ఒక్కొక్కరిని ప్రయోగించి గొప్ప కార్యాలు జరిగించునుగాక. అందరూ సంతోషంగా చెప్పండి గట్టిగా హల్లెలూయా. శూరుడు అంటే ఇంకా మీరు వివరంగా నేర్చుకోవాలంటే, ఒక్క మాటలో తెలుసుకోవాలంటే, యుద్ధమునకు తగిన యోధుడు. యుద్ధమునకు తగిన యోధుడు. యుద్ధములను జ్ఞానముతో, వివేచనతో, విజ్ఞానముతో ప్రత్యర్థులను ఎదుర్కొని వారిని మట్టి కరిపించి అఖండ విజయాలతో ఊరేగించబడే వ్యక్తిని శూరుడు, వీరుడు, ధీరుడు అని పిలుస్తారు. ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఈ ఫిబ్రవరి నెలలో యుద్ధశూరుడుగాను, పరాక్రమము గల శూరుడుగాను, మహాశూరుడుగాను, రక్షించే శూరుడుగాను,
ఘనమైనటువంటి విజయాలను ప్రసాదించే శూరుడుగా మన పక్షమున ఉండి మనలను ప్రయోగించి మనకు పైగా ప్రత్యక్షమై మనకు తోడుగా బయలుదేరి క్షణక్షణం అనుక్షణం అందరినీ కనుపాపవలే కాపాడునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ శూరుడు ఎవరు అనే వివరాలు నేను మీకు ఈ వారం చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు చెప్తున్నటువంటి చక్కని మాట, శూరుడు ఖడ్గము ప్రయోగించున్నట్లు నేను నిన్ను ప్రయోగిస్తానని చెప్పాడు కదా. మన దేవుడు ఒక శూరుని వలె ఉంటాడు అని బైబిల్ చెప్తుంది. ఆ శూరుడికి ఉన్నటువంటి ఆధిక్యతలను గురించి, ఆ శూరుడు చేసే ఘనమైనటువంటి కార్యాలను గురించి ఈ పూట మనం ధ్యానం చేయబోతున్నాం. జాగ్రత్తగా ఆలకించండి. కీర్తనాకారుడు దావీదు కీర్తనలో ఈ విధంగా చెప్తాడు. ఏమనంటే, సైన్యములకు అధిపత్యగు యెహోవా, మహిమ కలిగిన మహారాజు, యుద్ధశూరుడైన యెహోవా, బలశౌర్యములు కలిగిన యెహోవా, ఆయనే మహిమ కలిగిన రాజు. దేవునికి స్తోత్ర. ఇన్ని ఆధిక్యతలు ఉన్నాయో చూడండి దేవునికి. బలశౌర్యములు కలిగినటువంటి యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా, మహిమ కలిగిన మహారాజు. ఆ మహిమ కలిగిన మహారాజు, యుద్ధశూరుడైనటువంటి యెహోవా, బలశౌర్యములు కలిగినటువంటి యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా మీ అందరి గృహాలలో ప్రవేశించి, మీ అందరి గుమ్మాలలో ప్రవేశించి మహామహిమతో మిమ్మల్ని నింపి అన్ని విషయాలు ఆశీర్వదించి కాపాడాలని కోరుకుంటున్నాడు. అందుకే మనం ప్రతిరోజు ఆయనను గూర్చి గానము చేయాలి. యెహోవాయే నా బలము, యెహోవాయే నా రక్షణ, యెహోవాయే నా కీర్తనకు ఆధారం అని ఆయన గూర్చి గాన ప్రతిగానాలు చేయిచు మనం ఆయన్ని ఆరాధింప బద్ధులమై ఉన్నాం. అందరూ గుర్తుపెట్టుకోండి, ఒక శూరుడు ఖడ్గాన్ని ఏ విధంగా ప్రయోగిస్తాడో ఆ రీతిగా మిమ్మల్ని అందరినీ నెలలో ప్రయోగించి గొప్ప కార్యాలు నా దేవుడు జరిగించునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక శూరుడు ఖడ్గాన్ని కానీ, బాణాన్ని కానీ, అంబును కానీ, పెద్ద రాళ్లను కానీ ఉపాయంతో, ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ప్రయోగించాలి అని అంటే ఆ ఆయుధం అది ఖడ్గమే కావచ్చు, అంబే కావచ్చు, పెద్ద రాళ్లే కావచ్చు, అవన్నీ మొదట ఆ శూరునికి అప్పగించుకోవాలి. బలవంతుడైన శూరునికి అప్పగించుకోవాలి. అందుకని కీర్తనలో రాసి ఉంటుంది, బలవంతుని చేతిలో బాణము వంటివారు, యవ్వన కాలమందు పుట్టినటువంటి కుమారులట బలవంతుని చేతిలో బాణము వంటివారు. మీరంత బలవంతుడైనటువంటి యేసుక్రీస్తు వారి చేతికి, బలిష్ఠుడైనటువంటి సర్వశక్తి గల యెహోవా చేతికి, సైన్యములకు అధిపతియగు దేవాది దేవుని చేతులకు మిమ్మల్ని మీరు అప్పగించుకోగలిగితే ఆయన మిమ్మలను రైట్ టైంలో, సరి అయిన సమయంలో, సరి అయినటువంటి రీతిలో ప్రయోగించి గొప్ప కార్యాలు జరిగించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీకు అర్థమయ్యేటట్లుగా ఒక చక్కని సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్త తల్ల పైకెత్తి నేను చెప్పే మాటలు ఆలకించండి. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులుగా ప్రవర్తిస్తున్నటువంటి రోజులవి. ఆ రోజుల్లో దేవుడు ఇశ్రాయేలీల దోషాన్ని చూచి సహించలేక, తట్టుకోలేక, భరించలేక ఇశ్రాయేలీలను మిద్యానీల చేతికి అప్పగించాడు. ఈ మిద్యానీలు ఇశ్రాయేలీలను
శ్రమ పెట్టడం ప్రారంభించారు. అప్పుడు ఇశ్రాయేలీలు హీన దశకు చేరుకున్నారు. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీల మీద ఎచ్చుగా ఉన్నట్లుగా బైబిల్లో వ్రాయబడింది. ఇశ్రాయేలీలు ఆర్థికంగా చితికిపోయారు, శారీరకంగా బలహీనులయ్యారు, మానసికంగా పిరికివారిగా మార్చబడ్డారు. కారణం ఏంటి అనంటే మిద్యానీయులు ప్రబలిపోతూ ఉన్నారు. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీల మీద బలముగా ఉన్న కారణాన్ని బట్టి క్రమక్రమంగా ఇశ్రాయేలీలు క్షీణదశకు, భయంకరమైన హీన దశకు చేరుకున్నారు. మరో చిత్రం ఏంటంటే ఇశ్రాయేలీలకు కలిగినటువంటి పంటంతా మిద్యానీయులు దోచుకున్నారు. ఇశ్రాయేలు కలిగినటువంటి గాడిదలు కానివ్వండి, ఒంటెలు కానివ్వండి, జీవన సాధనమైనది ఏది మిగలకుండా సమస్తాన్ని దోచుకున్నారు. అంత మాత్రమే కాకుండా వీళ్ళని ఎక్కువగా హింసించడం, చిత్ర హింసలు పెట్టడం ప్రారంభిస్తే ఇళ్ళు వాకిళ్ళు విడిచిపెట్టి బ్రతుకు జీవుడా అంటూ ప్రాణాలను కాపాడుకునేదానికి దుర్గములలోనూ, కొండ గుహలలోనూ, అరణ్యాలలోనూ తలదాచుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటి భయానకమైనటువంటి దుర్దినాలలో గిద్యోను అనే ఒక వ్యక్తి ఈ మిద్యానీయులకు భయపడి ఒక గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచూ ఉన్నాడు. అప్పుడు అతగాడి దగ్గరికి యెహోవా దూత ప్రత్యక్షమై, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని బలపరిస్తే అతడు భయపడిపోయి ఏం మాట్లాడాలో అర్థం కాకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ దూత చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఇశ్రాయేలీలను రక్షించడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. మిద్యానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలీలందరినీ నీవు రక్షించాలి, విడిపించాలి. మిద్యానీయులను హతమార్చే సమయం ఆసన్నమైంది. ఇక నువ్వు నిర్లక్ష్యం చేయకుండా, తడువు చేయకుండా వేగిరమే మిద్యానీయుల దండును ఎదుర్కొని వారితో పోరాడి వారిని హతమార్చి ఇశ్రాయేలీలకు విడుదల, విశ్రాంతి కలిగించు అని దేవుని దూత చెప్తూ ఉంటే ఈ గిద్యోను అంటాడు, అయ్యా నేను బలము లేనివాడిని, నేను ఎన్నిక లేనివాడిని, నా కుటుంబం ఏ పాటిది, నేను కనిష్ఠుడను, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీలను రక్షింపగలను, నా వల్ల కాదయ్యా, నేను ఒట్టివాడను, నిష్ప్రయోజకుడను, గుర్తింపు లేనటువంటి వాడిని, చాలా బలహీనుణ్ణి, నన్ను ధైర్యపరిచినా ఎంత ప్రోత్సహించినా ఏ ప్రయోజనం లేదు అని చెప్తుంటే యెహోవా దూత గిద్యోనుతో చెప్పిన మాట, తిరిగి బలము తెచ్చుకొని బయలుదేరు, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్తుంటే ఇంకా సాకులు చెప్తాడే, నా కుటుంబం ఏ పాటిది, నేను కనిష్ఠుణ్ణి, నా చేత కాదు అని అంటే దేవుని దూత చెప్పిన మాట అయిననేమి. అందరూ ఒకసారి ఆ మాట చెప్పండి గట్టిగా, అందరు చెప్పండి గట్టిగా, అయిననేమి. ఒకే మనుషుని హతమార్చినట్లుగా నీవు మిద్యానీయులందరినీ హతం చేస్తావు. కారణం ఏంటో తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను ప్రయోగించే శూరుణ్ణి, వీరుణ్ణి, ధీరుడను, సైన్యములకు అధిపతియగు దేవుడను నేనే. బయలుదేరు, నిన్ను పంపిన వాడును నేనే, నిన్ను బలపరచువాడను నేనే, నిన్ను ప్రయోగించువాడను నేనే, నీకు తోడుగా ఉండేవాడను నేనే, ఏం భయపడొద్దు అని చెప్పినట్లుగా బైబిల్లో వ్రాయబడింది. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, దేవుడు మిమ్మల్ని అందరినీ శూరుడు ఖడ్గాన్ని ప్రయోగించినట్లుగా ప్రయోగించబోతున్నాడు. ఆయనకు మీరు అప్పగించుకుంటే అసాధారణమైన కార్యాలు మీ ద్వారా దేవుడు చేయబోతున్నాడు. అయితే మీరు మాత్రం ఎన్ని బలహీనతలున్నా, జ్ఞానము లేకపోయినా, బలము లేకపోయినా, ఆరోగ్యం
లేకపోయినా, మంది మార్బలం లేకపోయినా, అధికార బలం నొందిన వాళ్ళు మీలో లేకపోయినా, ఆర్థికంగా స్థిరపరచబడిన వాళ్ళు మీలో లేకపోయినా, జీవన సాధనమైనది ఏది మీ దగ్గర లేకపోయినా, మీకున్నవన్నీ పోగొట్టుకొని నిస్సహాయ స్థితిలో, నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితులలో, బ్రతకటమే కష్టంగా ఉన్నటువంటి స్థితిగతుల మధ్యలో మీరు నిలిచి ఉన్నా సరే, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని పంపుచున్నవాడు, మిమ్మల్ని బలపరుస్తున్నవాడు, మీకు తోడుగా ఉన్నవాడు, మిమ్మల్ని ప్రయోగించేవాడు సర్వశక్తి గల దేవుడు, రోషమగల దేవుడు, శూర కార్యాలు జరిగించగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. అందరూ సంతోషంగా చెప్పుకోండి హల్లెలూయా. అప్పుడు దేవుడు చెప్పినటువంటి చక్కని మాట ఏంటంటే గిద్యోన్తో, గిద్యోన్, నువ్వు భయపడితే ఒకవేళ నీ పనివాడైనటువంటి పూరాను కూడా నీతో పాటు తీసుకుని వెళ్ళి ఈ రాత్రి మిద్యానీల దండు కొన దగ్గరికి వెళ్ళు, వారి గుడారాల దగ్గరికి వెళ్ళి అక్కడ దాగి ఉండు, వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి మాటలన్నీ విను. అప్పుడు నీ చేతులు బలపరచబడతాయి. అప్పుడు నీవు యుద్ధానికి బయలుదేరితే ఆ మిద్యానీల దండంతా నీ చేతికి అప్పగించబడుతుంది అని చెప్పినప్పుడు గిద్యోను ఆ పనివాడిని తీసుకుని అక్కడికి వెళ్ళాడండి. వెళ్తే ఆ మిద్యానీల దండులో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. ఒకడు చెప్తున్నాడు, ఒరే రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కల ఏంటో తెలుసా? ఒక యవల రొట్టె ఒకటి దొర్లుకుంటా వచ్చి మిద్యానీల గుడారమే పడింది. ఆ గుడారం అంతా తుత్తు నీళ్ళుగా మారిపోయిందిరా, ఏంటో నాకు అర్థం కావట్లేదురా అని అన్నాడు. అప్పుడు అతని చెలికాడు చెప్పాడు, ఒరే బాబు, ఆ యవల రొట్టి ఎవరో కాదురా బాబు, గిద్యోను ఖడ్గమే ఆ యవల రొట్టె. మన మిద్యానీల దండంతటినీ దేవుడు గిద్యోనికి అప్పగించబోతున్నాడు అని సమాధానం చెప్పినప్పుడు గిద్యోను చేతులు బలపరచబడ్డాయి. గిద్యోను గుండెల్లో ధైర్యం నింపబడింది. వెంటనే అతడు గొప్ప సైన్యాన్ని సమకూర్చుకుని మిద్యానీలతో యుద్ధానికి బయలుదేరాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ గిద్యోను ఎంతమందిని సమకూర్చుకుని మిద్యానీల మీదకి యుద్ధానికి వెళ్ళాడంటే ఇంచుమించు 32,000 మంది. ఎంతమంది అండి? నోరు తెరిచి చెప్పండి గట్టిగా, అందరు చెప్పాలి గట్టిగా. ఎంతమంది? 32,000 మందిని సమకూర్చుకుని వెళ్తే దేవుడు అంటున్నాడు, ఈ ఇశ్రాయేలీలంతా మా ఖడ్గబలము చేత, మా బాహుబలము చేత మేము ఈ విజయాన్ని స్వతంత్రించుకున్నాం, శత్రువుల్ని సంహారం చేయగలిగాం అని నా మీద ఒకవేళ అతిశయిస్తారు. ఎంతమందితో నేను మిద్యానీల్ని చేతికి అప్పగించడం నాకు ఇష్టం లేదు, వీళ్ళని పరీక్షించు అని దేవుడు గిద్యోనుతో మాట్లాడితే ఏమని చెప్పాడంటే దేవుడు, గిద్యోను, వచ్చినటువంటి యోధులందరినీ, ఈ పరాక్రమవంతులందరినీ గిలాదు కొండ దగ్గర సమకూర్చి ఎవరు భయపడి వణుకుతారో వాళ్ళంతా ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు అని ఆజ్ఞాపించు అని చెప్పాడు. ఎప్పుడైతే గిద్యోను దేవుని మాట చొప్పున ఆ సైన్యానికి ఆ మాట తెలియపరిచాడో, భయం కలిగిన వ్యక్తులు, వణికే వాళ్ళు శత్రువుల యొక్క రూపాన్ని చూసి, వారి స్వరగర్జన విని, వారి ఆయుధ సామాగ్రి చూసి ఎవరైతే భయపడి వణుకుతారో దయచేసి మీరంతా మీ ఇళ్ళకి తిరిగి వెళ్ళండి. ధైర్యవంతులు మాత్రమే, నిబ్బరమ కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే, పోరాడ సాహసం చేయగలిగినటువంటి వ్యక్తులు మాత్రమే నిలిచి ఉండండి అంటే ఇంచుమించు 22,000 మంది వెళ్ళిపోయారండి. ఎంతమంది వెళ్ళిపోయారు? నోరు తెరిచి చెప్పాలి గట్టిగా అందరూ. ఎంతమంది? 32,000 మందిలో 22,000 మంది పోతే ఇంకెంతమంది ఉన్నారు? 10,000 మంది ఉన్నారు. వీళ్ళు కూడా ఎక్కువేను. గిద్యోను, ఒక పని చేయి, ఈ 10,000 మందిని నీళ్లు త్రాగటానికి నీళ్ళ యొద్దకు దిగచేయి. నీళ్లు త్రాగేటప్పుడు మోకాళ్ళ మీద ఉండి ఎవరైతే కృంగిపోతారో, ఎవరైతే వంగిపోతారో, ఎవరు బోరలు పడతారో
వాళ్ళని ప్రత్యేకపరచు. ఎవరైతే చేతితో దోసిడిలో నీళ్లు పట్టుకుని కుక్క గతికినట్లుగా గతుకుతారో వాళ్ళని ప్రత్యేకంగా ఉంచు అని చెప్పాడు. అప్పుడు 3,000 మంది మాత్రమే మోకాళ్ళ మీద ఉండి నీళ్లు దోసిడితో పట్టుకుని కుక్క ఏ రీతిగా నీళ్లను గతికితూ తాగుతుందో ఆ రీతిగా గతుకుతూ తాగటం మొదలుపెట్టారు. మిగతా వాళ్ళంతా నీళ్ళ దగ్గర కృంగిపోయినట్లుగా బోరల పడినట్లుగా బైబిల్లో వ్రాయబడింది. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. 10,000 మందిలో 300 మందిని తీసేస్తే ఎంతమంది? నోడితే చెప్పండి. 9,700 మంది. 9,700 మంది కూడా మళ్ళా రిజెక్ట్ చేయబడ్డారు. మరలా వాళ్ళు కూడా యుద్ధానికి పనికి రాకుండా పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు గిద్యోనుతో, ఈ 300 మంది ప్రజలతో నేను నీకు విజయం ప్రసాదించబోతున్నాను అని చెప్పినప్పుడు ఆ 300 మందిని వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఆ 300 మందికి 3 పరికరాలు ఇచ్చినట్లుగా బైబిల్లో వ్రాయబడి, 1 ఒట్టి కొండ, 2 దివిటి, 3 బోర. 3 బోర అందరూ గుర్తుపెట్టుకోండి. మరలా 1 ఒట్టి కొండ, 2 దివిటి, 3 బోర. ఈ 3 ఇచ్చి ఆ 300 మందిని 3 భాగాలుగా చేసి వాళ్ళతో చెప్పిన మాట, మీరు నేను చేసినట్లుగా చెయ్యండి. నేను చెప్పినట్లు కాదు, నేను చేసినట్లుగా మీరు చెయ్యండి. దేవుడు మనకు విజయం ప్రసాదిస్తాడు అని చెప్పి వాళ్ళందరినీ వెంట పెట్టుకుని వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత ఆ బోరలు ఊదాడు, ఒట్టి కొండ పగలగొట్టాడు. ఎడమ చేత్తో దివిటి, కుడి చేత్తో బోరలు ఊత్తా వాళ్ళు 300 మంది ఒకే మాట ఏంటో తెలుసా? యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం, యెహోవాకు విజయం, గిద్యోనుకు విజయం కలుగునుగాక అని కేకలేయటం మొదలుపెట్టారండి. అంతే, మిద్యానీలంతా తరమబడటం, హతమార్చబడటం, ఇశ్రాయేలీయులకు గిద్యోను నాయకత్వంలో అఖండ విజయం చేకూర్చబడటం జరిగినట్లుగా చరిత్రలో వ్రాయబడింది. ఈ ఉదయకాల సమయంలో నేను మీతో చెప్తున్నటువంటి చక్కని మాట గుర్తుపెట్టుకోండి. యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం. యెహోవాకు విజయం, గిద్యోనుకు విజయం. యెహోవా ఖడ్గం, యేసుదాస్ ఖడ్గం. యెహోవాకు విజయం, యేసుదాస్కు విజయం. అక్కడ గిద్యోను దగ్గర మీ పేరు పెట్టుకుని మీరు చదివి చూడండి. మీరు ఏ బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని తన చేతులతో ప్రయోగించబోతున్నాడు, మిమ్మల్నే పంపబోతున్నాడు. మీరు వెళ్తున్నటువంటి ఏ కార్యమైనా సరే విజయం సాధించేటట్లుగా, సఫలం అయ్యేటట్లుగా, అద్భుతాలు జరిగేటట్లుగా, మీ జీవన సాధనాన్ని పాడు చేసినటువంటి పనులు ఏవైనా సరే అవన్నీ నిర్మూలపరచబడి అన్ని విషయాల్లో మీరు సమృద్ధిని అనుభవిస్తూ మనశ్శాంతిగా, నెమ్మదిగా జీవించేటట్లుగా శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లు ఈ ఫిబ్రవరి నెలలో మీలో ఒక్కొక్కరిని నా దేవుడు ప్రయోగించి ఘన విజయాలు ప్రసాదించునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ నెలలో మీ పిల్లల వివాహాల కోసం సంబంధాలు చూడటానికి వెళ్ళేటప్పుడు ఈ మాటే గుర్తుపెట్టుకోండి. ఏ మాట? నిన్ను పంపిన వాడను నేనే. ఆ మాట గుర్తుపెట్టుకోండి. రెండవది, నిన్ను బలపరచువాడను నేనే, నీకు తోడుగా ఉన్నవాడను నేనే, నిన్ను ప్రయోగించువాడను. ఈ మాటలన్నీ గుర్తు చేసుకుని మీరు ప్రార్థనా పూర్వకంగా ఆ ప్రయాణాలు మొదలు పెట్టండి, ఆ ప్రయత్నాలు ప్రారంభించండి. అన్ని విషయాలలో మీకు విజయము, క్షేమము, మేలు, దీవెన కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు, ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యేవాళ్ళు కూడా ఇదే మాట చెప్పుకోండి. నాకు జ్ఞానం లేదు, నాకు తెలివి లేదు, నేను ఇంగ్లీష్ స్పష్టంగా మాట్లాడలేను, అంత క్లియర్గా మాట్లాడలేను, నాకంత టాలెంటు లేదు, నేను లంచం కట్టలేను,
ఇన్ని ఆలోచనలతో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళొద్దు. మీలో ఎన్ని లోపాలున్నా, ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని పొరపాట్లున్నా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మిమ్మల్ని పంపుచున్నవాడు దేవుడే, మిమ్మల్ని ప్రయోగించుచున్నవాడు దేవుడే. మీరు దేవుని చేతిలో ఉన్నారు. దేవుడు మీకు పైగా ప్రత్యక్షం అవుతూ ఉన్నాడనే సంగతులు తలంచుకుంటూ మీరు ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వండి. మీరు కోరుకున్న ఉన్నత ఉద్యోగంలో దేవుడు స్థిరపరిచి ఆశీర్వదించి ఘనపరచునుగాక. అందరూ సంతోషంగా హల్లెలూయా. ఖచ్చితంగా ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, మీరు వివాహ సంబంధాలకు బయలుదేరుతున్నా, ఉద్యోగ ప్రయత్నాల్లో ఇంటర్వ్యూలకు బయలుదేరుతున్నా, వ్యాపారాలకు బయలుదేరుతున్నా, మీకు పైగా నా దేవుడు ప్రత్యక్షమవుతాడు. మిమ్మల్ని పంపే ప్రతి స్థలానికి ధైర్యంతో వెళ్ళండి, సంతోషంతో వెళ్ళండి, దేవునికి అప్పగించుకుని బయలుదేరండి. మీ పట్ల దేవుడు తన ప్రణాళికలను సంపూర్ణంగా నెరవేర్చి గొప్ప కార్యాలు జరిగించునుగాక. మొదటి మాట గుర్తుపెట్టుకోండి, శూరుడు ఖడ్గాన్ని ప్రయోగించినట్లుగా మిమ్మల్ని ప్రయోగిస్తే మీరు తలపెట్టుచున్నటువంటి ప్రతి యుద్ధములో, ప్రతి పోరాటములో, ప్రతి సమస్యలో విజయమే కానీ అపజయము ఉండదు. రెండో మాట చెప్తాను చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 13వ వాక్యం చదువుకుందాం ప్రియులారా. ప్రజల వీరులలో శేషించిన వారును కూడి వచ్చిరి. నోట్ చేయండి, శూరులలో యెహోవా నాకు సహాయము చేయవచ్చెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. అందరు గట్టి చప్పట్లు కొట్టాలి, అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టాలి. రెండో మాట మీకు చెప్తున్నాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. యుద్ధశూరుడైనటువంటి యెహోవా, మహాశూరుడైనటువంటి యెహోవా, పరాక్రమం గల శూరుడైన యెహోవా మిమ్మల్ని ప్రయోగించబోతున్నాడు, మీకు విజయాన్ని ప్రసాదిస్తాడు. రెండవ మాట గుర్తుపెట్టుకోండి, వీరులలో శూరులలో యెహోవా మీలో ఒక్కొక్కరికి సహాయము చేయవచ్చునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఖచ్చితంగా చెప్తున్నాను, ఫిబ్రవరి నెలలో నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రార్థించుచున్న దేవుడు, నేను ప్రకటించుచున్న దేవుడు, నేను ప్రేమించుచున్న దేవుడు మీలో ఒక్కొక్కరికి ఆశ్చర్యకరమైన సహాయం ధారాళముగా దయచెయ్యునుగాక. మీకు సహాయం చేయటానికి దేవుడు మేఘవాహనుడై మీకు యొద్దకు దిగివచ్చునుగాక. శూరుడు తన పదమునందు పరిగెత్త ఉల్లసించున్నట్లు మీ యొద్దకు పరిగెత్తి వచ్చి సహాయం చెయ్యునుగాక. రెండో మాట గుర్తుపెట్టుకోండి, శూరులలో యెహోవా నాకు సహాయము చెయ్యవచ్చెను. అందరు గుర్తుపెట్టుకోండి, శూరుల్లో యెహోవా నాకు సహాయము చేయవచ్చెను. ఖచ్చితంగా మీకు కావలసిన ఆర్థిక సహాయమే కానివ్వండి, ఆపదలో మిమ్మల్ని ఆదుకునే సహాయమే కానివ్వండి, కీడు నుంచి తప్పించే విషయంలో మీకు సహాయం చేసే విషయంలో కానివ్వండి, అన్ని విషయంలో దేవుడు తప్పనిసరిగా మీలో ఒక్కొక్కరికి ఆకాశము నుండి అత్యున్నతమైనటువంటి సహాయం ఈ ఫిబ్రవరి నెలలో అనుగ్రహించబోతున్నాడు. మీ బంధువులు మీకు సహాయం చేయకపోవచ్చు, మీ తల్లిదండ్రులు మీకు సహాయం చేయకపోవచ్చు, మీ అన్నదమ్ములే మీకు సహాయం చేయకపోవచ్చు, నీ శ్రేయోభిలాషులే నీకు సహాయం చేయకపోవచ్చు, నీతో ఎంతో సన్నిహితంగా ఉన్న వాళ్ళే నిన్ను పట్టించుకోకుండా వదిలిపెట్టవచ్చు కష్టాల కడల్లో, కన్నీటి లోయలో. కానీ నీకు ఎప్పుడు అవసరం వచ్చినా, ఏ సహాయం నీకు అవసరమైనా నువ్వు కొండల తట్టు చూడొద్దు, గొప్పవాళ్ళ తట్టు చూడొద్దు, బలవంతుల తట్టు చూడొద్దు, ఉన్నత స్థితిగతుల్లో ఊరేగుతున్న వాళ్ళ తట్టు చూడవద్దు. కానీ భూమి ఆకాశములను సృజించిన యెహోవా తట్టు తేరి చూడు, విశ్వాసంతో అడిగి చూడు. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే ఆశ్చర్యమైన కార్యాలతో పాటు ఆశ్చర్యకరమైన సహాయం కూడా మీ అందరికీ నా దేవుడు దయచెయ్యునుగాక. ఇద్దరు భక్తులు ఇంతవరకు సహాయం చేశాడు దేవుడు.
ఎంతవరకు సహాయం చేశాడు దేవుడని చెప్పారు. వాళ్ళకు చేసిన సహాయం ఏంటో, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు దేవుడు సహాయం చేశాడో ఒక 2 సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అందరూ బైబిల్ గ్రంథాన్ని చూడండి దయచేసి. రెఫరెన్స్లు నోట్ చేసుకోండి. నేను అందులో రాసిన మాటలన్నీ మీకు వివరంగా చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వ వాక్యం, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 22వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వ వాక్యం చదువుకుందాం, చూడండి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఎంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజర్ అను పేరు పెట్టెను. అపోస్తల కార్యాలు 26-22. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. తలల పైకి చూడండి. ఈ 2 సందర్భాలు మీతో చెప్తాను. ఇశ్రాయేలీలు దేవుణ్ణి వెంబడించడానికి దుఃఖపడుతున్నారు. దేవుణ్ణి అనుసరించడానికి చాలా బాధపడుతున్నటువంటి రోజులవి. ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి దేవుణ్ణి అనుసరించడం మానివేసి, దేవుణ్ణి వెంబడించడం మానివేసి, దేవునికి ప్రార్థన చేయటం మానివేసి, అస్తారోతు దేవతలను, వేరే వేరే దేవతలను పూజిస్తూ ఆరాధిస్తూ కొలుస్తూ దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నారు ఇశ్రాయేలీలు. దేవుని పేరు చెప్పాలన్నా, దేవుణ్ణి వెంబడించాలన్నా వాళ్ళకు భయంకరమైన దుఃఖం, ఏడ్పు, కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. 20 సంవత్సరాల నుంచి దేవునికి ఇశ్రాయేలుకి మధ్యలో ఎలాంటి సత్సంబంధాలు లేవండి. అంత భయంకరమైన అగాధం, ఎడబాటు కలిగింది. అయితే సమూయేలు ఇశ్రాయేలీలందరినీ మరలా ప్రోత్సహిస్తున్నాడు. నా మాటనండి, మీ వద్దున్న అన్య దేవతలన్నిటిని తీసి పారవేయండి. పట్టుదలతో మీ హృదయాలని దేవుని తట్టు తిప్పుకోండి. దేవుని తట్టు తిరగండి. దేవుణ్ణి వెంబడించండి. దేవుని మాత్రమే నిర్మలమైన మనస్సాక్షితో ఆరాధించండి. ఆయన జీవమగలిగిన దేవుడు. ఆయన మీ పితరులను ఐగుప్తు బంధకాల నుంచి విడిపించిన దేవుడు. అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేసిన దేవుడు. ఆయన్ని విడిచిపెట్టవద్దు, ఆయన్ని మర్చిపోవద్దు. నా మాట ఏనండి రా బాబు, ఆ దేవుడు మీకు మేలు చేస్తాడు అని చెప్తే వాళ్ళంతా మొత్తం మీద తమ మనసులను స్థిరపరుచుకుని, తమ మనసులో ఉన్నటువంటి మలినమంతా కడిగి వేసుకుని దేవుణ్ణి వెంబడించడానికి, దేవుణ్ణి సేవించడానికి, దేవుణ్ణి మరలా ప్రేమించడానికి, దేవుని సన్నిధిలో సమకూడటానికి ఇష్టపడి మిస్పా అని పిలువబడుతున్నటువంటి కావల గోపురం దగ్గరికి వచ్చారు. వచ్చి ఉపవాసం ఉండి నీళ్లు చేదిపోసినట్లుగా తమ పాపాలన్నిటిని ఒప్పుకొని పశ్చాత్తాపంతో కన్నీళ్లతో ఏడ్చి ఏడ్చి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో ఈ సమాచారం ఫిలిస్తీన్లకు తెలిసి ఫిలిస్తీన్లంతా వచ్చి మిస్పాని చుట్టుముట్టారు. ఫిలిస్తీన్లు మరలా చుట్టుముట్టారు. ఫిలిస్తీన్లు యుద్ధం చేయడానికి మరలా ఇశ్రాయేలీని సమీపించారు అనే భయంతో ఈ ఇశ్రాయేలు అంతా సమూయేలు దగ్గరికి వచ్చి, బాబు, మన దేవుడైన యెహోవా మనల్ని రక్షించున్నట్లుగా, మనల్ని కాపాడేటట్లుగా, ఫిలిస్తీన్ల వశములో నుంచి రక్షించేటట్లుగా మా కోసం ప్రార్థన చేయటం మానొద్దయ్యా సమూయేలు, మీకు పుణ్యం ఉంటుంది అని చెప్పారు. అప్పుడు సమూయేలు పాలు విడవని ఒక నిర్దోషమైన గొర్రె పిల్లను వధించి దహన బలిని దేవునికి అర్పించి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఏం చేశాడు తెలుసండి? ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ మీదకి వచ్చారు కదా, వస్తా ఉన్నటువంటి ఫిలిస్తీన్ల మీద ఉరుములు ఉరిమించాడండి. వాళ్ళ ఆలోచనలు, ప్రయత్నాలన్నీ తారుమారు చేస్తే వాళ్ళు ఇశ్రాయేలుకు భయపడి
పారిపోతూ ఉండగా ఇశ్రాయేలీయులు ఆ ఫిలిష్తీయులను తరిమి తరిమి హతమార్చారు. అప్పుడు ఈ సమూయేలు ఒక రాయి తీసుకుని షేనుకి మిస్పాకు మధ్యలో నిలిపి ఒక పేరు పెట్టాడు, ఎబెనేజర్, సహాయపు రాయి అని పేరు పెట్టి ఏమంటాడంటే, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడు కాబట్టే ఎన్నో పోరాటాల మధ్యలో, ఎన్నో యుద్ధాల మధ్యలో, ఎన్నో సమస్యల మధ్యలో, ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్యలో, ఎన్నో విపరీతమైనటువంటి తెగుళ్ళ మధ్యలో, ఎన్నో భయంకరమైన వ్యాధుల మధ్యలో, ఎన్నో భయంకరమైనటువంటి చిక్కు సమస్యల మధ్యలో కూడా మనం కాపాడబడ్డాం, మనం సంరక్షించబడ్డాం, మనం నిలిచి ఉన్నామంటే కేవలం ఇంతవరకు ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు తగిన సమయంలో తగిన సహాయం అనుగ్రహించి మనల్ని సంరక్షిస్తా వచ్చాడు. ఇదే మాట దైవజనుడు పౌలు కూడా అంటాడు, అయినను దేవుని వలనైన సహాయమును పొంది నేను నేటి వరకు నిలిచి ఉన్నాను. ఎన్నో భయంకరమైన కుట్రలు, ఎన్నో భయంకరమైనటువంటి శత్రు క్రియలు పౌలు గారికి వ్యతిరేకంగా లేస్తున్నాయి. ఎందుకనంటే మారు మనసుకు తగిన క్రియలు కలిగి ప్రవర్తించండి. ప్రభు నమ్మామని చెప్తున్నారు, ప్రభుని వెంబడిస్తున్నామని చెప్తున్నారు, ప్రభు సన్నిధిలో పరిశుద్ధంగా నీతిగా బ్రతకకుండా ఇచ్చలవిడిగా ఇష్టానుసారంగా శరీర సంబంధుల వలె లోక సంబంధుల వలె ప్రవర్తిస్తున్నారు. మారు మనసు తగిన క్రియలు, మారు మనసు తగిన ఫలాలు, మారు మనసు తగిన జీవితం మీలో ఉండాలి అని ప్రకటిస్తుంటే వెర్రి కోపంతో రెచ్చిపోయినటువంటి కొంతమంది వ్యక్తులు పౌలుని ఎలా చంపాలా, సంహరించాలా, నాశనం చేయాలా అని కంకణం కట్టుకున్నారట. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ పౌలును క్షణక్షణం కాపాడుతూ వస్తే పౌలు సాక్ష్యం చెప్తున్నాడు, అయినను ఎన్నో కుట్రలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో ఊహించని పరిణామాల మధ్యలో నేను నేటి వరకు, ఈ రోజు వరకు ప్రాణాలతో బ్రతికి బట్టగట్టానంటే కేవలం దేవుని సహాయమే. దేవుని స్తోత్ర. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. అయితే దేవుడు ఈ మాసంలో మీకందరికీ ప్రత్యేక రీతిలో ఏదో ఒక రూపంలో, ఏదో ఒక విధమైనటువంటి సహాయం ప్రతి ఒక్కరికి చేయటానికి ఆయనే దిగివచ్చునుగాక. ఎవరికి సహాయం చేస్తాడో కూడా ఒక చిన్న మాట చెప్పి ముందుకు వెళ్తాం. చూడండి, యెషయా గ్రంథం 41:14. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇజ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ చూడండి ఒక చక్కని మాట, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, భయపడకుడి, నీకు సహాయము చేయవాడను నేనే. నేను అంటే విమోచకుడను, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడను, నేను పరిశుద్ధుణ్ణి, నేను విమోచకుడను, నేను నీకు సహాయం చేయుచున్నాను, భయపడకుడి అని సెలవిస్తున్నాడు. చూడండి, ఎవరికి సహాయం చేస్తాడు అని అభయమిస్తున్నాడు దేవుడు అంటే పురుగు వంటి యాకోబుకి. పురుగును గురించి మీలో చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు జాగ్రత్తగా వినండి. పురుగు అంటే అర్థం ఏంటంటే, కీర్తనలో దావీదు అంటాడు, నేను నరుడను కాదు, పురుగును, నరుల చేత నిందించబడిన వాడను, ప్రజల చేత విసర్జించబడిన వాడను. పురుగు అంటే అర్థం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు విసర్జిస్తారు, ప్రతి ఒక్కళ్ళు నిందిస్తారు, ప్రతి ఒక్కరూ చులకనగా చూస్తారు, అందరి చేత అసహించబడి
తృణీకరించబడి, నిరాకరించబడి, గుర్తింపు లేకుండా, గౌరవ మర్యాదలు లేకుండా, విలువ లేకుండా ఒక అసాధారణమైనటువంటి జీవితం, ఒక దౌర్భాగ్యమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి స్థితిలో ఎవ్వరూ మీకు సహాయం చేసేవాళ్ళు కానీ, మిమ్మల్ని ఆదుకునేవాళ్ళు కానీ, మేము ఉంటామని వెన్నుతట్టి ప్రోత్సహించేవాళ్ళు కానీ ఎవరు లేరు. అందరూ విడిచిపెట్టి ఒంటరిగా ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె దివారాత్రము కన్నీరు విడుచుతున్న దయనీయమైన పరిస్థితిలో మీరు ఒకవేళ ఉంటే, నా ప్రభు మాట జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని అందరూ తృణీకరించిన, అందరూ నిందించిన, అందరూ అవమానంగా మాట్లాడిన, అందరూ చులకనగా చూసిన నా దేవుడు మాత్రం నీకు సహాయం చేసి, నిన్ను ధైర్యపరిచి, బలపరిచి, మహోన్నతమైన ఆయన కార్యాలు జరిగించడానికి శూరులలో యెహోవా మీకొక్కొక్కరికి సహాయము చెయ్యవచ్చునుగాక. అందరూ సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా, మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందున, మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందున, నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నా విమోచకుడా యేసయ్యా, హల్లెలూయా. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకుడి. ఒక వ్యక్తితో కాదు మాట్లాడుతుంది, ఒక వంశంతో, ఒక సమాజంతో ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు కొద్దిమంది మాత్రమేని భయపడుతున్నారా? మీరు బలహీనులు అని భయపడుతున్నారా? మీరు తృణీకరించబడిన వారని భయపడుతున్నారా? ఎవ్వరు మిమ్మల్ని లెక్క చేయట్లేదు, అందరూ తీసి పక్కన పెడుతున్నారు. నిన్ను ఆదరించేవాళ్ళు కానీ, నీ సలహా కోరి నీ యొద్దకు వచ్చి నిన్ను సంప్రదించేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరే. నా వయసు అయిపోయిందని, నా వలన సహాయం వారికి దక్కట్లేదని అందరూ నన్ను విడిచిపెట్టేస్తున్నారు అని ఒంటరిగా కుమిలి కుమిలి ఏడుస్తున్నారా? ఏం కంగారు పడబాకండి. మిమ్మల్ని ఎరిగిన దేవుడు, మీ అంతరింద్రియములను ఎరిగిన దేవుడు, మీ ఆలోచనలను ఎరిగిన దేవుడు, మీ అవసరాలు ఎరిగినటువంటి దేవుడు తప్పనిసరిగా మీకు సహాయం చేస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు. అన్ని విషయాలలో కనుపాపవలే కాపాడునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మూడో మాట చెప్తాను, అందరు జాగ్రత్తగా ఆలకించండి. 32వ అధ్యాయం 17వ వాక్యం, ఇర్మియా గ్రంథం. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతివగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది
ఏదియూ లేదు. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరుద్దాం. తలల పైకెత్తి చూడండి. ఇర్మియా ప్రార్థన చేసేటప్పుడు ఉపయోగించినటువంటి పేర్లు కొన్ని మీకు చెప్తాను. జాగ్రత్తగా తలల పైకెత్తి నన్ను చూడాలి. ఇర్మియా యెహోవాకి ప్రార్థన చేయొచ్చు ఇలాగూ ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, యెహోవా, ప్రభువా, యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహా దేవా, 5 ప్రత్యేకమైనటువంటి పేర్లు చెప్పి దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. మనం ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు రొటీన్గా ప్రార్థన చేయటం కాకుండా, అలవాటు ప్రకారం ప్రార్థన చేయటం కాకుండా, ఆచారబద్ధంగా ప్రార్థన చేయటం కాకుండా, మనం ప్రార్థన చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి శైలిలో ప్రార్థన చేయాలి. ప్రార్థించేటప్పుడు మొదట ఆరాధనా దృక్పథంతో మన దేవుణ్ణి పొగుడుచు, కొనియాడుచు, ప్రశంసించుచు, ఘనపరుస్తూ ఆయనకు ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. ఈ ప్రార్థనలో ఇర్మియా భక్తుడు దేవునికి పెట్టిన పేర్లు చాలా చక్కగా రాయబడ్డాయి. ఒకటి యెహోవా. యెహోవా అనే మాటకు అర్థం ఏంటంటే ఉన్నవాడు, అనువాడు. అందరు చెప్పండి గట్టిగా, ఉన్నవాడు, ఉన్నవాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. నోటి మాటలతో చెప్పటం కాదు, ఆయన ఉనికి, ఆయన స్పర్శ మనం అనుభవించాలి. ఆయన అందరిలో ఉన్నవాడు, అంతటా ఉన్నవాడు, సర్వాంతర్యామైనటువంటి దేవుడు. ఇందు కలడు అందు లేడు అనే సందేహం లేదు. అన్ని చోట్ల ఉన్నటువంటి గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడని మంచి మనసుతో ఆరాధనా దృక్పథంతో దేవునికి ప్రార్థన చేయాలి. రెండవదిగా ప్రార్థించేటప్పుడు చూడండి, ప్రభువా అంటే ఆ ఉన్న దేవుణ్ణి, అనే దేవుణ్ణి, ఆజ్ఞాపించే దేవుణ్ణి మనం ఎలా కలిగి ఉండాలంటే ప్రభువుగా కలిగి ఉండాలి. అందరు చెప్పండి గట్టిగా, ఎలాగండి? ప్రభు అంటే పాలకుడు, మనల్ని పరిపాలించే వాడు, మనల్ని ఏలుబడి చేసే దేవుడని ఆయన ప్రభుత్వానికి, ఆయన నడిపింపుకు పూర్తిగా అప్పగించుకొని, దేవా మీరు నన్ను పాలించండి, మీరు నన్ను నడిపించండి, మీరు నన్ను ఏలుబడి చెయ్యండి, మీ చిత్తం నాలో నెరవేర్చండి, మీ ప్రభుత్వంలో నేను నెమ్మదిగా ఉండగలను, నేను క్షేమంగా ఉండగలను, నేను ఆశీర్వాదకరంగా ఉండగలను, నేను నెమ్మదిగా జీవించగలను అనే ఉన్నతమైన ఉద్దేశంతో దేవుడు ప్రభు, సర్వలోకానికి చక్రవర్తి, భూపతులకు అధిపతి, సర్వాధిపతి అయినటువంటి దేవుడు అనే ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఆ ప్రభు యొక్క ప్రభుత్వానికి మిమ్మల్ని మీరు అప్పగించుకుని ప్రార్థన చేయాలి. మరొక చక్కని మాట, యెహోవా అను పేరు వహించువాడు. ఆయన పేరుని మరలా చెప్తున్నాడు. ఒక పేరును వహించుకొని ఆ పేరుతో పిలువబడటానికైనా ఇష్టపడుతున్నాడని చెప్తూ ఏమంటాడంటే, అయ్యా నువ్వు శూరుడివి, యుద్ధశూరుడివి, బలశూరుడివి, మహాశూరుడివి అని చెప్తూ, నువ్వు మామూలు దేవుడు కాదయ్యా, మహాదేవుడివి, గొప్ప దేవుడివి, కీర్తనీయుడైన దేవుడివి అని చెప్తూ ఏమంటాడంటే, నీవు చాచిన బాహువుతో, అధికమైన బలముతో భూమిని, ఆకాశమును, భూమి ఆకాశముల యందుండు సమస్తాన్ని సృజించావు. కాబట్టి దేవా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను చెప్పే మూడో మాట గుర్తుపెట్టుకోండి. శూరుడు మీ జీవితాల్లో ఈ ఫిబ్రవరి మాసంలో, మీ కుటుంబాలలో, మీ జీవితంలో అసాధ్యాలుగా ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులన్నింటినీ దేవుడు ఈ ఫిబ్రవరి నెలలో సాధ్యం చెయ్యునుగాక.
విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా. ఇంతవరకు ఇది అసాధ్యం, ఇది సాధించలేను, ఇది జయించలేను, ఇది నా వల్ల కాదు, ఇది నాకు మించినది, ఇందులో నేను విజయం సాధించలేను, ఇందులో నేను సఫలం కాలేను, ఇది నాకు అసాధ్యం, అసాధ్యం, ఇల్లు వాకిలు కట్టలేను, వస్తు వాహనాలు కొనలేను, పిల్లల పెళ్ళిళ్ళు పేరంటాళ్ళు చెయ్యలేను, నాకిక పిల్లలు కలగరు, నాకు ఉద్యోగం రాదు, నా వ్యాపారంలో అభివృద్ధి ఆశీర్వాదం సాధించలేను, నా వల్ల కాదు, నా వల్ల కాదు అని ఒకవేళ మీరు సత్కెలబడిపోయి మీ ఎదుట ఉన్న అసాధ్యాలను బట్టి ఆవేదన చెందుతూ ఉన్నారేమో, ఈ నెలలో శూరుడు మహాదేవుడు చాచిన బాహువుతో అధిక బలముతో యెహోవా దేవుడు నీకు ప్రభువుగా ఉండి నీ చేత ఆరాధించబడుతున్న దేవుడు మీ కుటుంబాల్లో అసాధ్యాలన్నిటినీ సుసాధ్యములుగా చెయ్యునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎందుకో ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒకరోజు దేవుడు అబ్రహాం గుడారాన్ని దర్శించాడు. గుడారాన్ని దర్శించి చెప్పాడు, అబ్రహాం మరుసటి ఏట ఈ కాలాన మరలా నీ ఇంటిని నేను దర్శిస్తాను, అప్పుడు మీ ఇంట్లో ఒక కుమారుడు జన్మిస్తాడు అని చెప్పాడు. అతని భార్య గుడారంలో ఉండి ఎకిలినవ్వు నవ్వింది. అప్పుడు దేవుడు అన్నాడు, యెహోవానైన నాకు అసాధ్యమైనది ఏదైనా, అందరు చెప్పండి గట్టిగా, యెహోవానైన నాకు అసాధ్యమైనది ఏదైనా. ఆ శారమ్మ నవ్వటంలో కూడా ఒక అర్థం ఉంది. ఎందుకనంటే ఆమెకు స్త్రీ ధర్మం నిలిచిపోయింది, ఆమె బలమంతా ఉడిగిపోయింది, ఆమె భర్త మృతతుల్యమైనటువంటి శరీరముతో ముడతలబడినటువంటి దేహముతో ఉన్నాడు. ఇన్ని కారణాలు ఉన్నాయి. ఈ కారణాలను బట్టి చరిత్రలో పిల్లలు కలగటం అసాధ్యం అని డాక్టర్లు చెప్తారు, సైన్సు చెప్తుంది. ఏ మతి ఉన్నటువంటి మనిషి అయినా అంగీకరించక తప్పదు, ఈ శారా అబ్రహాములకు సంతానం కలగదు అని. అందుకని కాబోలు శారమ్మ నవ్వింది. అయితే దేవుడు అన్నాడు, శారమ్మ నీవు చెప్పే పరిస్థితులు వాస్తవమై ఉండొచ్చు, కానీ నీవు చూచుచున్నటువంటి పరిస్థితులను బట్టి, నీ దేహంలో వస్తున్నటువంటి మార్పులను బట్టి ఇది అసాధ్యం అనుకోవటంలో తప్పులేదు. కానీ నేను యెహోవాని, దేవునికి స్తోత్రం, నేను శూరుణ్ణి, నేను మహాదేవుణ్ణి, నేను ప్రభువుని, నేను యెహోవాను పేరు వహించిన వాడను, కాబట్టి నాకు అసాధ్యమైంది మాత్రం ఏది లేదు. కాబట్టి ప్రియులరా, మీకున్నటువంటి పరిస్థితులను చూడొద్దు, మీ బలహీనతలను చూడొద్దు. ఇదిగో నా షుగర్ కంట్రోల్ అవ్వదేక, బీపీ కంట్రోల్ అవ్వదేక, థైరాయిడ్ కంట్రోల్ అవ్వదేక, నా గర్భాశయంలో ఉన్న నీటి బుడగలు పోవేక, నాకు సంతాన ప్రాప్తి కలగదేమో, పిల్లల్ని ఎవరైనా దత్తత తీసుకోవాలేమో, నా అప్పు సమస్యలు ఇక తీరవేమో, నా జీవితాంతం వడ్డీలు కట్టుకుంటా కన్యలతోనే కాపురం చేయాలేమో, అద్దింట్లోనే అగసాట్లు పడాలేమో అని నిస్సహాయ స్థితిలో నిట్టూర్పు విడుస్తున్న సోదరులారా, మీరు గుర్తుపెట్టుకోండి, శూరుడు మీ జీవితంలో కార్యసిద్ధిని కలుగజేయబోతున్నాడు. మీ కుటుంబాల్లో మీకు అసాధ్యాలుగా ఉన్న ప్రతికూల పరిస్థితులన్నింటినీ దేవుడు ఈ మాసంలో సాధ్యం చెయ్యునుగాక. అందరు విశ్వాసంతో చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట అక్షరాలుగా నా దేవుడు నెరవేర్చునుగాక, నెరవేర్చునుగాక, నెరవేర్చునుగాక. జ్ఞాపక శక్తి ఉంటుందండి మా పిల్లలకి, వాడికి ఇక జ్ఞానం రాదండి. పాపం చదువుతాడండి, గంటలు గంటలు చదువుతాడు, నిద్ర మానుకుని చదువుతాడు, తిండి మానుకుని చదువుతాడు, మతి మరిపోడండి. గజని 200 అని ఒకవేళ అనుకుంటున్నారే మీరు, ఏం భయపడొద్దు, ఏం సందేహం లేదు. విస్తారమైన మెమరీ పవర్, అత్యధికమైనటువంటి జ్ఞాపక శక్తిని ప్రసాదించి అఖండ విజయాలతో నిలిపి ఉన్నత స్థానంలో నీ కన్నుల ఎదుటే నీ పిల్లలను నా దేవుడు నిలవబెట్టునుగాక.
అందరూ సంతోషం చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అదముల చేసిన నీకు అసాధ్యమైనది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది. గట్టిగా చెప్పండి కదా, అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి 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 ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, 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 స్తుతి ఆరాధన. యెహోవా ప్రభువా, యెహోవాను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, చాచిన బాహువుతో అధిక బలముతో భూమి ఆకాశమును సృజించిన దేవా, నీకు అసాధ్యమైనది ఏది ఏది. ఒక అబ్బాయికి 12 సంవత్సరాల క్రితం ఫిట్స్ వచ్చినాయండి. 12 సంవత్సరాల క్రితం ఫిట్స్, 12 సంవత్సరాల నుంచి ఫిట్స్ వస్తూనే ఉంటాయి. ఒక అపవిత్రాత్మ ఆ బిడ్డలో ప్రవేశిస్తుంది. ప్రవేశించినప్పుడల్లా ఫిట్స్ వచ్చేస్తాయి. నీళ్లు చూసినా నీళ్ళలో పడిపోతాడు, నిప్పులు చూసినా నిప్పుల్లో పడిపోతాడు. ఊపిరి పీల్చుకోలేక ఎవరైనా కాపాడేవాళ్ళు రైట్ టైంలో రాకపోతే నీళ్ళలో ముని చనిపోయే ప్రమాదం ఉంది. నిప్పుల్లో పడినప్పుడు కాపాడేవాళ్ళు లేకపోతే ఆ నిప్పుల్లో కాలి కాలి చనిపోయే ప్రమాదం ఉంది. ఈ 2 శోధనలు ఆ బిడ్డ ఎదుట ఉన్నవి. 12 సంవత్సరాల నుంచి ఎన్నో అపాయాల్లో నుంచి, ఎన్నో కీడుల నుంచి ఆ బిడ్డను కాపాడుతూ వచ్చాడు తండ్రి. ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. యేసు ప్రభు 3 శిష్యులతో కొండ మీద ప్రార్థనకి వెళ్ళాడు. 9 మంది శిష్యుల దగ్గరికి తీసుకొస్తే వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు, కానీ అపవిత్రాత్మని వెళ్ళగొట్టలేకపోయారు. ఆ తండ్రి చాలా దుఃఖపడి బాధతో తిరిగి వెళ్తుంటే లోపు యేసు ప్రభు దిగొచ్చాడు. ప్రజలంతా యేసుక్రీస్తు వారిని ఎదుర్కొన్నారు. ఆ తండ్రి కూడా
యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చా, వాళ్ళ చేతగాల, నీ చేతనైనా అయితే నా కొడుకుని కొంచెం బాగు చేయి బాబు, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవునికి మహిమ కలుగునగాక. ఈ ఆరాధనలో ఖచ్చితంగా చెప్తున్నాను, శూరుడు నీ పక్షంగా నిలవబోతున్నాడు. మీకు అసాధ్యమైనటువంటి వ్యాధులను, బలహీనతలను, అపవిత్రాత్మ శక్తుల అధికారాన్ని యేసు నామములో స్వస్థపరచునుగాక. విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా ఆమేన్. ప్రతి విధమైనటువంటి రోగాలు, అది 12 సంవత్సరాల నుంచి అయినా, 15 సంవత్సరాల నుంచి అయినా, 40 సంవత్సరాల నుంచి అయినా, దీర్ఘకాలికంగా వెంటాడుతున్న రోగమైనా, ముదిరిపోయినటువంటి రోగమైన, మూల వ్యాధులైనా, మనోవ్యాధులైనా, కుదరజాలని ఉదర వ్యాధులైనా సరే, యేసు నామములో ప్రతి విధమైనటువంటి వ్యాధుల బలం యేసు నామములో నిర్మూలపరచబడునుగాక. నిర్మూలపరచబడునుగాక. ఏం కంగారు పడబాకండి. ఇది బోదేమో, ఇది తగ్గదేమో, ఇది తగ్గదేమో అనుకోబాకండి. ప్రతి వ్యాధిని నయం చేయగలిగిన దేవుడు, స్వస్థపరచగలిగిన దేవుడు నీ పక్షంగా నిలబడబోతున్నాడు. నీ జీవితంలో కార్యసిద్ధి కలుగజేయబోతున్నాడు. యేసు నామములో ఇప్పుడే ఈ మాటలు వింటున్నప్పుడే మీ దేహంలో అద్భుతమైన మార్పులు సంభవించునుగాక. గొప్ప కార్యాలు జరుగునుగాక. ఆమేన్. 3 మాటలు చెప్పాను. శూరుడు ఖడ్గాన్ని ప్రయోగించినట్లు దేవుడు మిమ్మల్ని ప్రయోగిస్తే మీకు అన్ని విషయాలలో అఖండ విజయం. 2, శూరుడు మీకు సహాయం చేయవస్తాడు. మీరు పురుగు వంటి వాళ్ళైనా, స్వల్ప జనమైనా, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఇంతవరకు సహాయం చేసిన దేవుడు, నేటి వరకు సహాయం చేసిన దేవుడు మీ ఆయుష్కాల దినములన్నిట మీకు సహాయం చేస్తాడు. ఏ సందేహం లేదు. ఎవ్వరు భయపడొద్దు. అన్ని విషయాల్లో సమయోచితమైన సహాయం, ఆశ్చర్యకరమైన సహాయం ధారాళంగా దయచేయబోతున్నాడు. 3వది, శూరుడు ప్రభువు సైన్యాధిపతి మహాదేవుడు మీకు తోడుగా ఉండి మీ కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాల్లో అసాధ్యం అనుకున్నటువంటి పరిస్థితులన్నింటినీ సాధ్యం చెయ్యునుగాక. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 11వ వాక్యం. అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలువక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడను మరువబడని నిత్యావమానము పొందుదురు. తలల పైకి చూడండి. చివరి మాట నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ ఫిబ్రవరి మాసంలో నేను ప్రకటిస్తున్న దేవుడు, నేను ప్రార్థించుచున్న దేవుడు, నేను అనుసరించుచున్నటువంటి దేవుడు పరాక్రమము గల శూరుని వలె మనలో ఒక్కొక్కరికి తోడై ఉండును గాక. అందరి విశ్వాసంతో ఆమేన్ చెప్పుకోండి. ఎలా తోడుగా ఉండబోతున్నాడు? పరాక్రమము గల శూరుని వలె, పరాక్రమము గల శూరుని వలె యెహోవా నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ సేవకులకు, నీ సంఘానికి, అందరికి తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉన్నాడు అనే దానికి రుజువేంటి, ఆధారం ఏంటంటే బైబిల్ చెప్తున్న మాట గుర్తుపెట్టుకోండి. నిన్ను హింసించువారు నీ మీద యుద్ధం చేస్తారు, కానీ వారికి విజయం కలగదు. నిన్ను హింస పెడుతున్నటువంటి వాళ్ళు, నిన్ను చిత్రవద చేస్తున్న వాళ్ళు, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్న వాళ్ళు, నీకు నిద్ర లేకుండా చేస్తున్న వాళ్ళు, నీకు నెమ్మది లేకుండా చేస్తున్న వాళ్ళు, సూటిపోటి మాటలతో నిన్ను వేధిస్తూ బాధిస్తూ నరక యాతన అనుభవించేటట్లుగా చేస్తున్నటువంటి విరోధులు నీ మీద ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్నిసార్లు యుద్ధానికి వచ్చినా వాళ్ళకి విజయం ఏమాత్రం కలగదు. ఎందుకంటే నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడానికి,
నీ దేవుడు నీకు పరాక్రమము గల శూరుని వలె తోడై ఉన్నాడు గనుక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరో విచిత్రమైన మాట అక్కడ రాసి ఉంది. ఏమనంటే, నీ శత్రువులు నీ మీద యుక్తి జరుపుకొనరు. అంటే కుట్రలు చెయ్యరు, మోసపూరితమైనటువంటి ఆలోచనలు యోచించరు. మరో విచిత్రమైన మాట ఏంటంటే, వారు ఎన్నడూ మరవబడని నిత్య అవమానానికి అప్పగించబడి సిగ్గుతో తలదించుకుంటారు. ఖచ్చితంగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని నిర్నిమిత్తముగా ఏ కారణం లేకుండా నిన్నెవరైనా హింసిస్తున్నారా? నిన్నెవరైనా బాధ పెడుతున్నారా? నీ మీద యుద్ధానికి కాలు దూవుతున్నారా? అలాంటి వాళ్ళు ఈ నెలలో నిత్యము మరవబడని అవమానాన్ని ఎదుర్కోబోతున్నారు. సిగ్గుతో తలదించుకోబోతున్నారు. భయంకరమైన అపజయాలతో, అవమానాలతో వెనుదిరగబోతున్నారు. కారణం ఏంటంటే, మీరు ఆరాధించున్న దేవుడు పరాక్రమం గల శూరుని వలె మీకు తోడై ఉండునుగాక, మీకు తోడై ఉండునుగాక. అంత మాత్రమే కాదండి, పరాక్రమం గల శూరుడు మీకు తోడుగా ఉంటే ఏం జరుగుతుందో ఒక్క మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. నాకు చాలా ఇష్టమైనటువంటి మాట చదువుకుందాం. చూడండి, ఆదికాండం 49వ అధ్యాయం 24వ వాక్యం. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును, ఇశ్రాయేలునకు బండయు మేపిడివాడును ఆయనే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, జాగ్రత్తగానండి. ఇక్కడ నాకు నచ్చిన మాట ఏంటంటే, యాకోబు ఎవరిని కొలిచాడు, ఎవరిని ఆరాధించాడు, ఎవరిని గణపరిచాడు, ఎవరిని కొనియాడాడు, ఎవరిని పొగుడుతూ తన జీవితాన్ని గడిపాడు అనే మాటలు ఇక్కడ మాత్రమే రాయబడ్డాయి. యాకోబట జీవము కలిగినటువంటి దేవుణ్ణి, యుద్ధశూరుడైనటువంటి దేవుణ్ణి, మహాశూరుడైనటువంటి దేవుణ్ణి, పరాక్రమశాలి అయినటువంటి దేవుణ్ణట కొలుచుచు, కొలువు చేయుచు, ఆయన ఆరాధిస్తా వచ్చాడట. ఆ దేవుడు ఏం చేశాడంటే, పరాక్రమశాలి అయినటువంటి దేవుడు, పరాక్రమం గల శూరుడైనటువంటి దేవుడు ఏం చేస్తా వచ్చాడంటే, ఇశ్రాయేలుకు బండగా ఉండి, ఆశ్రయ పురముగా ఉండి, ఆ ఇశ్రాయేలీల సర్వ సమాజాన్ని మేపుచు, అనగా పోషించుచు, వారి అత్యవసరాలు నిత్యావసరాలు తీరుస్తూ వారిని వెంబడించాడు. దేవుని స్తోత్ర. మీకు రావాల్సిన రోషం, మీకు రావాల్సిన పట్టుదల ఏంటో తెలుసా? యాకోబు కొలిచిన దేవుడు, నేను కొలుచుచున్న దేవుడు ఒకే దేవుడు. ఆయనే మహాశూరుడు, పరాక్రమము గల శూరుడు కదా. ఇశ్రాయేలును పోషించిన దేవుడు, ఇశ్రాయేలును వెంబడించిన బండ అయినటువంటి దేవుడు, ఆశ్రయపురమైనటువంటి దేవుడు, ఇశ్రాయేలును మేపినటువంటి దేవుడు నన్ను పోషించలేడా? నా కుటుంబాన్ని పోషించలేడా? నాకు బండగా, ఆశ్రయముగా, ఆధారముగా, చోటుగా, చోటుగా ఉండలేడా అనే గ్రహింపు మీలో ఒక్కొక్కరికి రావాలి. ఈరోజు నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ ఫిబ్రవరి నెలలో పరాక్రమం కలిగిన శూరుడైన దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఏ సందేహం లేదు. బండలాగా మిమ్మల్ని వెంబడిస్తాడు. మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆశ్చర్యకరంగా పోషించి, తృప్తిపరిచి, బలపరిచి, గొప్ప కార్యాలు జరిగించి మీ నిధులన్నిటినీ నింపునుగాక. ఆ దేవుని కొలుస్తూ, ఆరాధిస్తూ, కొనియాడుతూ ఉండండి. ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి నెలలో బండలాగా ఉన్న దేవుడు మీతో మాట్లాడతాడు. మీ అవసరాలు తీరుస్తాడు, మిమ్మల్ని సంరక్షిస్తాడు, అన్ని విషయాల్లో మిమ్మల్ని, మీ కుటుంబాలని పోషిస్తాడు. ఇలాంటి ఘనకార్యాలు జరిగించడానికి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ నెలలో శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లుగా నేను నిన్ను ప్రయోగింతును. శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లుగా నేను నిన్ను ప్రయోగింతును. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును. యెహోవా వారి పైగా, మీకు పైగా దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమా మేఘం
ఈ నెలంతా మీ ఆయుష్కాల దినములన్నిటా మీకు తోడుగా ఉంటుంది. ఏ సందేహం లేదు. దేవుడు మిమ్మల్ని ప్రయోగించి ఘనమైన విజయాలు మీకు అనుగ్రహించి మిమ్మల్ని ఉన్నత స్థానంలో స్థిరపరచునుగాక. యుద్ధశూరుడా, మహాశూరుడా, పరాక్రమం గల శూరుడా, సైన్యములకు అధిపతి యెహోవా, మహిమ కలిగిన మహారాజా, మీకు వందనాలు. అమూల్యమైన వాగ్దానంతో మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు. శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతును. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును, యెహోవా వారిని కాపాడును అని చెప్పారు. నిశ్చయంగా నన్ను మమ్ములను బలవంతుడా మీ చేతిలో పట్టుకుని తగిన సమయంలో ప్రయోగించి గొప్ప కార్యాలు జరిగించండి. యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం. యెహోవాకు విజయం, గిద్యోనుకు విజయం అని జనులు కేకలు వేసినప్పుడు అఖండ విజయాన్ని అనుగ్రహించిన గొప్ప దేవుడి ఈ మాసములో ఒక్కొక్క బిడ్డకు గొప్ప విజయాన్ని ప్రసాదించుచున్నందుకై స్తోత్రాలు, బలపరచుచున్నందుకై స్తోత్రాలు, తోడుగా ఉంటున్నందుకై స్తోత్రాలు, ఘనమైన కార్యాలు ప్రారంభించుచున్నందుకై స్తోత్రాలు, అన్ని విషయాల్లో బిడ్డలను ధైర్యపరుస్తున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభువా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నాయన అన్ని విషయాల్లో మీ పిల్లలకు మీరు తోడుగా ఉండండి నా తండ్రి. శూరులలో యెహోవా నాకు సహాయం చెయ్యవచ్చునని మీ లేఖనంలో రాయబడింది. ఎంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి మీ లేఖనంలో రాయబడింది. నేటి వరకు నేను యెహోవా వలన సహాయమును పొంది, దేవుని వలన సహాయమును పొంది నిలిచి ఉంటునని పౌలు చెప్పాడు. మేము ఎంతవరకు కాపాడబడ్డాం, పోషించబడ్డాం, నడిపించబడుతున్నామంటే కేవలం మీ సహాయమే తండ్రి. ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో తెగుళ్ళు, ఎన్నో భయంకరమైనటువంటి రోగాలు చుట్టుముట్టినా సరే మమ్మల్ని సజీవులుగా కాపాడిన సహాయకుడా మీకు స్తోత్రాలు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను, నేను నీ విమోచకుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని చెప్పారు. విమోచకుడా, పరిశుద్ధ దేవా, ఒక్కొక్క బిడ్డకు సహాయం చేయండి నాయనా. తృణీకరించబడి, నిరాకరించబడి, నిందించబడి, అవమానపరచబడి, భయంకరమైన పోరాటాల మధ్యలో చిక్కుకున్న ప్రియులను మీరే కనికరించి ధైర్యపరిచి ఆశ్చర్యకరమైన సహాయం, సమయోచితమైన సహాయం చేత స్థిరపరచమని కోరుకుంటున్నాను స్వామి. మీకు స్తోత్రాలు. యెహోవా, ప్రభువా, మహాదేవా, శూరుడా, యెహోవాను పేరు వహించువాడా, చాచిన బాహువుతో అధిక బలముతో భూమి ఆకాశమును సృజించిన దేవా, నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనుగ్రహించండి, వ్యాపారంలో అభివృద్ధి లేని వారికి అభివృద్ధిని ప్రసాదించండి, అత్యవసరాలు నిత్యావసరాలన్నీ తీర్చండి. ఏ కోరికతో వచ్చారో కోరికలన్నీ నెరవేర్చండి. ఎన్నో సంవత్సరాలుగా దీర్ఘకాలిక రోగాలతో, కుదరని వ్యాధులతో కుమిలిపోతున్న బిడ్డలకు విడుదల, స్వస్థత, క్షేమము ప్రసాదించమని వేడుకుంటున్నాను స్వామి. కన్నీటిని అంగలార్పు నాట్యంగా మార్చండి ప్రభువా. పరాక్రమం గల శూరుని వలె బిడ్డలకు తోడుగా ఉండి, బండగా, పోషకుడుగా, అవసరాలు తీర్చి ఆశ్చర్యకరుడైన దేవుడిగా నిలిచి గొప్ప కార్యాలు జరిగించండి. శత్రువుల వలన ఎటువంటి హింసలు, బాధలు అనుభవించకుండా విడుదలనిచ్చి విజయం ప్రసాదించి అన్ని విషయాల్లో ఆశీర్వదించి కాపాడండి. చిన్నలను, పెద్దలను, యవ్వనులను, వృద్ధులను మీరు ఆశీర్వదించండి. ఈ నెలంతా మీరు తోడుగా ఉండి పరిస్థితులన్నీ అనుకూలపరిచి ఆశీర్వదించమని యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహాయం సదాకాల పర్యంతం తోడై బలపరిచి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.